బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరదలకు దారుణంగా దెబ్బతింది హైదరాబాద్ విజయవాడ హైవే. మున్నేరు వరద ఉధృతికి కొట్టుకుపోయింది రోడ్డు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం హైవే పక్కన 10 అడుగుల లోతు వరకు కూడా కొట్టుకుపోయింది రోడ్డు. హైవేపై భయం గుప్పిట్లో అక్కడ ప్రయాణం సాగిస్తున్నారు ప్రయాణికులు. వరదలు వచ్చి వారం గడుస్తున్నా ఇంకా మరమ్మతు పనులు చేపట్టలేదు. రోడ్డుపై నామాత్రపు పనులతో సరిపెట్టేశారు. స్వర్ణ టోల్ గేట్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. మున్నేరుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఇటీవల ఐతవరం దగ్గర వరద ఉధృతికి కొట్టుకుపోయాయి 13 వాహనాలు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు. దాదాపుగా ఒకసారి డెప్త్ చూడండి, ఆ లోతు చూడండి. అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అటుగా వెళుతున్న వాహనాలు ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది అనుకుందాం. పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు కూడా మరమ్మతు పనులు ఎక్కడ కూడా కొలిక్కి రాని పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే నాని ఉంది రోడ్డు. అది కనుక ఒక్కసారిగా కోరుకుపోయింది అనుకుందాం. ముఖ్యంగా అటుగా ఆ వాహనాల స్పీడ్ చూడండి. అప్పటికి వాడికి బ్యారికేడింగ్ పెట్టినప్పటికీ కూడా కష్టం. ఎందుకంటే ఒక్కసారిగా కొట్టుకుపోయింది అనుకుందాం, ఒడ్డు జారింది అనుకుందాం. పరిస్థితిని ఎవరు ఊహించడం కూడా ఆ ఊహలకు కూడా అందదు. ఎందుకంటే ఆ హెవీ అంత హెవీగా వెళ్తున్నాయి ఒక్కొక్క వాహనం కూడా. వరదలకు దారుణంగా దెబ్బతింది హైదరాబాద్ విజయవాడ హైవే. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా 10 అడుగుల లోతు మనకు కనిపిస్తోంది ఇక్కడ నుంచి చూస్తుంటే. సాధారణంగా అక్కడ అలాంటి పరిస్థితులు, అలాంటి చోట్ల బ్యారికేడింగ్ పెట్టేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇది ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది. ఎందుకంటే దాదాపుగా వారం 10 రోజులు గడుస్తోంది. వర్షాలు వచ్చాయి, వరదలు ముంచేశాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. మరి ముఖ్యంగా ఆ హైవే మీద వాహనాలు కొన్ని కిలోమీటర్లు కాదు, కొన్ని వందల మీటర్లు వెళ్ళిపోయిన పరిస్థితి. కొన్ని వాహనాలు అయితే మట్టిలో కూరుకుపోయాయి. ఇప్పటికొచ్చి ఇంకా వాటి మరమ్మతు పనులు ప్రారంభించలేదు అనే మాట. అంటే ప్రారంభించడం అంటే పూర్తిగా వాటిని రెక్టిఫై చేయడం, పూర్తిగా దాన్ని పునరుద్ధరించడం. ఇవెక్కడా ఇంకా మొదలు కాలేదన్న మాట వినిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడండి అక్కడ వాహనాలు, అది హైవేనా? ఎందుకంటే హైవేకి సంబంధించి ఇటు కొట్టేసిన తర్వాత వాహనాలు, ఒకవైపు వచ్చే వాహనాలు ఒక చిన్న బ్యారికేడింగ్లో ఏర్పాటు చేశారు. ఆ చిన్న మార్గంలోనే అటుగా వెళుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ సినారియో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ హైవే దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? ఎప్పటికల్లా పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటే అధికారులు చెప్తున్నారు. అంటే ఎప్పుడు పూర్తి చేస్తామనే సమాచారం కానీ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే దాదాపు వారం రోజులు, గత ఆదివారం ఇష్యూ జరిగింది. గత ఆదివారం అంటే పోయిన ఆదివారం వరద వచ్చింది. ఐతవరం వద్ద, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఐతవరం వద్ద భారీగా వరద వచ్చి మునేరు పొంగడంతో వరద వచ్చి ఆ రోడ్డు అంతా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆ రోడ్డు ఇప్పుడు భయానక పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయవాడ హైదరాబాదు రహదారి మీద రోజుకి కొన్ని వందల వెహికల్స్ అటు నుంచి అటు వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ మనకు కనబడుతున్న విజువల్స్లో మనకు కనబడుతున్న దృశ్యాలు జస్ట్ అంటే ఒకవేళ ఎవరైనా తొందరపడి గబాలా చూసుకోకుండా తెప్పితే కనుక చాలా ప్రమాదం అక్కడ జరిగే అవకాశం ఉంది. రెండోది, అక్కడ ఒక టర్నింగ్ కూడా ఉంది, ప్రమాదకర మలుపు కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ రెవెన్యూ సిబ్బంది కాబట్టి రోడ్లు R&Bకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రహదారిని ఇప్పటివరకు మరమ్మతులు చేయని పరిస్థితి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రాత్రిపూట వెళ్లే వాహనాలు అయితే మరింత ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ ఆ బ్యారికేడింగ్ అనేది బహుశా అంతగా కనిపించకపోవచ్చు. లోతుగా ఉన్న పరిస్థితులు, హెవీ వెహికల్స్ వెళ్తున్న పరిస్థితుల్లో కూడా ఆ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది అక్కడ. ఖచ్చితంగా దారుల్ని భయపెడుతుంది. అది వారం రోజులైనా ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదని చెప్తున్నారు. రెండోది, కేసర టోల్గేట్ సంబంధించినటువంటి స్వర్ణ టోల్గేట్ వాళ్ళు ఇప్పటి వరకు మొన్న వరద వచ్చినప్పుడు వాహనాలు కొట్టుకుపోయినప్పుడు స్పందించలేదు. ఇప్పుడు ఆ రహదారి కొట్టుకుపోయినా మరమ్మతులు చేయడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. అక్కడున్న RDO రవీంద్ర ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు ఆ రహదారి మరమ్మతులు చేయమని, కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే వరదలు అయిపోయిన తర్వాత, వరద వెళ్ళిపోయిన తర్వాత వాహనాలు వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు టోల్ వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ టోల్ వసూలు చేస్తున్నారు, కానీ ఆ మరమ్మతుల విషయంలో మాత్రం ముందుకు రావట్లేదు. దీనిపైన వాహనదారులు కానీ అక్కడ రెవెన్యూ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు స్వర్ణ టోల్గేట్ వాళ్ళు ఆ రహదారులు మరమ్మతుకు సంబంధించిన విషయంలో నోరు మెదపట్లేదని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నందిగామ టీడీపీ నేతలు కూడా వాళ్ళకి చెప్పిన విషయం పట్టించుకోవట్లేదు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ ప్రమాదకర పరిస్థితులు, ఆ ప్రమాదకర ఆ గుంటలన్నీ కూడా పూడ్చాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఆ రహదారి ఆల్రెడీ వరదలో దాదాపు 4-5 రోజులు
నాని ఉంది. దాదాపు 2 రోజుల పాటు నీట మునిగి ఉన్న నేపథ్యం కాబట్టి ఒకవేళ ఏదైనా భారీ వెహికల్ అంచు వైపు వెళ్ళిన లారీ కానీ ఏదైనా భారీ వెహికల్ బస్సు కానీ అంచు వెళ్ళినా మొత్తం కూడా పక్కకి దిగిపోయే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆ పెద్ద గుంటని పూడ్చాల్సిన అవసరం ఉందనేది అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు, వాహనదారులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు టోల్గేట్ కేసరా టోల్గేట్ దగ్గర స్వర్ణ టోల్గేట్ యాజమాన్యంగా ఎవరు కానీ స్పందించలేదు. టోల్ వసూలు చేసే దాని మీద ఉన్న దృష్టి మరమ్మతుల మీద మాత్రం పెట్టట్లేదని ఒక విమర్శలు అయితే వాళ్ళ మీద వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎప్పటికైనా స్పందించి ఆ గోతులన్నీ పూడ్చాలని చెప్తున్నారు, లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సొంత స్వగ్రామం ఐతవరం, కానీ ఆయన ఉండేది నందిగామ నియోజకవర్గం అయినప్పటికీ ఆయన పనిచేసిన మైలవరం ఎమ్మెల్యే అయినప్పటికీ సొంత నియోజకవర్గం మాత్రం నందిగామ. ఆల్రెడీ ఆయన చెప్పారు మొన్న ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు గారితో మాట్లాడతానంటూ ఆయన మొన్న మాట్లాడారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ప్రతి వర్షాకాల సీజన్లో వర్షం వచ్చినప్పుడు మునేరు పొంగినప్పుడు వరద నీరు రోడ్డు మీదకి రావడం, దాదాపు 2 రోజుల పాటు మొత్తం వాహనాలన్నీ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్తున్నారు. అయితే అది ఓకే, కానీ ఇప్పుడు కేసర టోల్గేట్ సంబంధించిన వాళ్ళు స్వర్ణ టోల్గేట్స్ రైట్ రాజేష్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా కొలిక్కిరాని పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ప్రజల నుంచి విడతలు ఏ స్థాయి వెళుతున్నాయి, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఎందుకంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం చేయాలనుకుంటారు? ఎందుకంటే చాలా అక్కడ ఆ అవస్థ మనకు అర్థమవుతుంది, ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ. అదే జాతీయ రహదారికి సంబంధించిన అధికారులతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. పూర్తిగా టోల్కి సంబంధించిన స్వర్ణ టోల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. చెప్పి దాదాపు 2-3 రోజులు వస్తున్నా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాయి, కేంద్ర టోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాయి, కానీ ఇప్పటి వరకు సరైన స్పందన రావట్లేదు. చాలా రెక్లెస్ గా ఉంటున్నారు అనేది అక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి చూడాలి స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఫిర్యాదు చేస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే అది ప్రమాదకర మలుపులో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది. అది వెంటనే ఆ గుంటలన్నీ పూడ్చాలని స్థానికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సచిన్. రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం డేంజర్గా కనిపిస్తోంది విజయవాడ హైదరాబాద్ హైవే. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొన్న వరదలకు భారీగా గండిపడింది, భారీగా కోతకు కూడా గురైంది. వరదలకు దారుణంగా దెబ్బతింది హైదరాబాద్ విజయవాడ హైవే. మున్నేరు వరద ఉధృతికి కొట్టుకుపోయింది రోడ్డు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం హైవే పక్కన 10 అడుగుల లోతు వరకు కూడా కొట్టుకుపోయింది రోడ్డు. హైవేపై భయం గుప్పిట్లో ఇన్ఫాక్ట్ ప్రయాణం సాగిస్తున్నారు ప్రయాణికులు. వరదలు వచ్చి వారం 10 రోజులు గడుస్తున్నా ఇంకా మరమ్మతు పనులు చేపట్టలేదు. రోడ్డుపై నామమాత్రపు పనులతో సరిపెట్టింది స్వర్ణ టోల్ గేట్. మున్నేరుకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఐతవరం దగ్గర వరద ఉధృతికి కొట్టుకుపోయాయి 13 వాహనాలు.